హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కొనిదన వ్లాగ్స్. గుమ్మడికాయ కూర మాకిష్టం లేదు, మేం తినం అని చాలామంది అంటూ ఉంటారండి. కానీ గుమ్మడికాయతో కూర ఎలా ప్రిపేర్ చేస్తే అందరూ ఇష్టపడతారో ఆ ప్రాసెస్ మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ గుమ్మడికాయలో ఉండే పోషకాలు తెలిస్తే హెల్త్ మీద శ్రద్ధ ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆహారంలో తీసుకుంటారు. దీనిలో పొటాషియం, యాంటీఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. విటమిన్ సి, బీటా కెరోటిన్ అంటే విటమిన్ ఏ చాలా పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల కంటి చూపు మెరుగవుతుంది. హార్ట్ ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్స్ ఏవి రాకుండా కాపాడుతుంది. దీనిలో వాటర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. మరి మనం ప్రాసెస్ చూద్దాము. ఇక్కడ నేను ఈ సైజ్ గుమ్మడికాయని తీసుకున్నానండి. ఆ పైన చెక్కు తీసేసి లోపల విత్తనాలు కూడా తీసేసి గుమ్మడికాయని ఈ సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్నాను. మినిమం ఈ సైజు ఉండాలి, కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి 2 ఎండుమిర్చి, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం ఇంగువ, అలాగే కరివేపాకు కూడా వేసి వేయించాలి. ఇవన్నీ వేగాక 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేయించాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి ఉంచిన గుమ్మడికాయ ముక్కలను ఇందులో వేసి బాగా కలపాలి. ఇప్పుడే బాగా కలుపుకోవాలండి, తర్వాత మనం గరిటెతో ఎక్కువ కలపలేము, ముక్కలన్నీ చెదిరిపోతాయి కాబట్టి ఇప్పుడే మనం బాగా గరిటెతో కలుపుకోవాలి. తర్వాత దీనిలో 100 గ్రాముల బెల్లం సన్నగా తరగాలండి. బెల్లంని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని 1 స్పూన్ ఉప్పు కూడా వేసి ఇందులో వేయాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసి మనం ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించాలి. ఐదు నిమిషాల తర్వాత చూస్తే ఇక్కడ బెల్లం అంతా కూడా కరిగిపోయింది. ఇప్పుడు మనం చింతపండు రసం వేసుకోవాలండి. 50 గ్రాముల చింతపండు రసం తీసి పెట్టుకొని ఆ రసాన్ని ఇందులో వేసి 2 స్పూన్ల కారం కూడా వేసి కొంచెం ఆ కారాన్ని కలిసేలాగా జస్ట్ డిప్ చేయాలండి. ఎక్కువ గంటెతో తిప్పకూడదు. తరువాత మూత పెట్టి మరో 10 నిమిషాల పాటు ఉడికించాలి. చూసారా, 10 నిమిషాల తర్వాత ముక్క చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. ఇది మనం రైస్లోకి తీసుకోవచ్చండి, లేదా ఈ ముక్కల్ని డైరెక్ట్గా గిన్నెలో పెట్టేసుకొని తినేయచ్చు. మనం కొంచెం బెల్లం వేసాం కాబట్టి ఏదో స్వీట్ తింటున్న ఫీలింగ్ వస్తుంది. చాలా బాగుంటుంది, హెల్దీ రెసిపీ. మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.